ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రేపు ఉదయం 9:46 ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభమవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈరోజు ఇంకా రేపు 2 రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సెషన్ జరగనుంది. ప్రోటెం స్పీకర్ ఎన్నిక తర్వాత ఈ సెషన్లో ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఉండడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ సెషన్ ఇదే కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక అసెంబ్లీ సమావేశాల అధికార టీడీపీ ప్రతిపక్ష నేతల మధ్య ఎలాంటి డైలాగ్ వార్ నడుస్తుందోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఏపీలో శాసనసభ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత ప్రోటెం స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు. అనంతరం సభ్యుల ప్రమాణ స్వీకారం చేసి రిజిస్టర్లలో సంతకం చేస్తారు. ఇక ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. ఆంగ్ల అక్షరాల వరుస క్రమంలో సభ్యులను పిలుస్తారు. అనంతరం శాసనసభ సభాపతి ఎన్నికలు ప్రక్రియను ప్రకటిస్తారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో సహా ఎవరికి విజిటింగ్ పాసులు జారీ చేయడం లేదని అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. స్థలాభావం కారణంగా విజిటింగ్ పాసులను రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.